సీఎం జగన్ కి మీకు ఫ్యామిలీతో రిలేషన్షిప్ ఏదో ఉందని చెప్పి బెంగళూరులో వాళ్ళ ఇల్లు మీ ఇల్లు ఎదురెదురుగా ఉందని చెప్పేసి అన్నారు. అది బెంగళూరు అయితే ఒకే ఏరియాలో ఉండటం అయితే వాస్తవమే అండి. నాన్నకేంటంటే జగనన్న పాలిటిక్స్ వచ్చే ముందు నుంచి మా నాన్నకి జగనన్నకి ఒక పెద్ద భక్తుడు అనుకోండి. జగనన్న అంటే మా ఇంట్లో దేవుడి ఫోటో ఎట్టుంటది, జగనన్న ఫోటో కూడా అట్లానే ఉంటది మన ఇంట్లో. నాన్నకి జగనన్న పాలిటిక్స్ లో రావాలని చెప్పి కూడా ఫస్ట్ దాన్ని ఫోకస్ చేసిందే నాన్న. నాకు తెలిసి అప్పట్లోనే ఒక 15-16 years బ్యాక్ జేసిటీ ట్రస్ట్ అండ్ జగన్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఆయన బర్త్డేస్ కావచ్చు, లేకపోతే ఇంపార్టెంట్ డేట్స్ లో రోజు ఏదైనా సేవా కార్యక్రమాలు కావచ్చు భారీ ఎత్తున చేసేటోళ్ళు. అప్పుడు తెలంగాణ ఏపీ కలిసి ఉన్నింది. సో త్రూ అవుట్ ఏపీ స్టేట్ కంబైన్ అప్పుడు చాలా దగ్గరలో ఆయన జగనన్న పేరు చెప్పి చాలా హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా హెల్ప్ చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు, ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా చాలా రకాలుగా అప్పుడు నాన్న జగనన్న పేరు మీద హెల్ప్ చేశారు. అప్పట్లో కూడా చాలా మంది నాన్న వాళ్ళు పొలిటికల్ గా ఉండేటోళ్ళు అనేటోళ్ళు ఇట్లా చాలా క్లోజ్ గా ఉంటారు వాళ్ళు ఇట్లా. నా నాన్నకి ఏంటంటే జగనన్న సీఎం గానే ఉండాలి, ఎప్పటికైనా ఆయన సీఎం అవుతాడు అని మన అసెంబ్లీలో కూడా చెప్పున్నాడు, మీకు తెలిసిందే. ఎప్పటికైనా ఆయన సీఎం అవుతాడు అని అయినాడు జగనన్న. ఈ నెల 27 నుంచి జగనన్న బస్సు యాత్ర మొదలవుతుంది. అలాగే మీ నియోజకవర్గంలో ఏదైనా ప్రత్యేకమైన యాత్ర ఏమైనా స్టార్ట్ చేస్తున్నారు? ఇంకా అనుకోలేదు, బట్ జగనన్న రావాలని కోరుకుంటున్నాము. మా జిల్లాలో అడుగు పెట్టినప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే జగనన్న మా కాళహస్తి దగ్గరలో పెట్టినా చాలు, ఇంకా చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news